హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే నా హెయిర్కి కర్డ్ హెయిర్ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను ఫర్ డాండ్రఫ్కి. అండ్ హెయిర్ కూడా చాలా కండిషన్గా ఉంటుంది. సో ఫస్ట్ అది అప్లై చేయడానికి ముందు ఫస్ట్ హెయిర్ని అయితే మొత్తం నీట్గా కోమ్ చేయాలి. చాలా ట్యాంగిల్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసినా మంచిగా కోమ్ చేయడం అయితే ఇంపార్టెంట్. సో నీట్గా కోమ్ చేయడం అది అయిపోయింది. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చూపిస్తాను.
ఇది వచ్చేసి అయితే నార్మల్ కర్డ్. సో దీనిలో ఇంకా నేనేం వేయలేదు. ఇప్పుడు ఈ కర్డ్ని మనం కర్డ్లో లెమన్స్ ఉంటాయి కదా, సో దీంట్లో లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. సో ఇలా లెమన్ పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇది ఇంకా కొంచెం థిక్గా ఉంటేనే బెస్ట్. నా దగ్గర ఉన్న కర్డ్తో చేస్తున్నాను నేను. కొంచెం థిక్గా చేస్తే ఇంకా మంచిగా అప్లికేషన్ బాగా చేస్తాను. ఓకే.
సో మొత్తం అప్లికేషన్ అయితే చేసుకున్నాను. ఇంకొంచెం థిక్గా అప్లై చేస్తే ఇంకా బెస్ట్గా దీనికి పట్టుకునేది. బట్ అప్లికేషన్ చేసిన తర్వాత మనం అప్లై చేసిన తర్వాత కార్డు కొంచెం ఈ స్కాల్ప్కి మసాజ్లో చేయండి, బాగా పడుతుంది. ఏమైనా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. సో లెమన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇలా కార్డ్లో వేసుకుంటే డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ పోతాయి, అండ్ పెరుగు వల్ల మన హెయిర్ మంచి కండిషన్గా ఉంటుంది. సో ఇది అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మనం మినిమం ఒక 40 మినిట్స్ అయినా ఉండాలి. 30 to 40 మినిట్స్ అయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది హెయిర్ అనేది. సో ఆఫ్టర్ 35 మినిట్స్ తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నాను. మినిమం 30 to 40 మినిట్స్ అయిందనుకోండి. సో మొత్తం కంప్లీట్గా హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను. ఇంకొక షాంపూ అయితే పడుతుంది, ఇంకొక షాంపూ పెట్టుకుంటే ఇంకా మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపోయేది. సో నిజంగా కట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే నిజంగా షైనీ అవుతుంది. అండ్ లెమన్ జ్యూస్ వల్ల స్కాల్ప్ అంతా నీట్గా అవుతుంది చూడండి అసలు. సో డాండ్రఫ్ అయితే దాదాపుగా వెళ్ళిపోతుంది. ఇంకో 2-3 వాష్కి అయితే ఫుల్ కంప్లీట్గా పోతుంది. నార్మల్ హెయిర్ వాష్కి ఇలా మనం కట్ అప్లై చేస్తే నిజంగా స్కాల్ప్ అంతా ఇచ్చింగ్ అంతా వెళ్ళిపోతుంది. ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డాండ్రఫ్ ఏదైనా ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ క్లీన్గా వెళ్ళిపోతాయి. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో నేను రొటీన్గా నాకు బాగా డాండ్రఫ్ ఉన్నప్పుడు తీసుకునే హెయిర్ కేర్ ఇది. సో మీరు ఫాలో అవ్వండి, ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. మీకు అంత 1 టైంలో ఏం రిజల్ట్ ఏం కాదు. సో 2-3 టైమ్స్ అయినా ట్రై చేయండి. మ్యాక్సిమం దాదాపుగా డాండ్రఫ్ అయితే పోతుంది. సో దట్స్ ఇట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.